ఆంధ్ర ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? నేనేనండి మీ నీరజ్ని. గుర్తొచ్చాను కదా? అవునండి. కానీ నిన్నే పెళ్ళాడుతా కదండి. ఈ నీరజ వెన్నెలగా మారుతుంది. వెన్నెలంట ఏంటని ఆలోచిస్తున్నారా? వెన్నెలమ్మగా మీ ముందుకు మళ్ళాకి వస్తుందండి. అవునండి, మీ ఇంటి ఆడబడుచు మీ ఇంటికి వస్తుంది. ఏమిటని ఆలోచిస్తున్నారా? ఇది చాలా విచిత్రమైన క్యారెక్టర్. విచిత్రం అంటే ఏదో మ్యాజిక్లో ఉంటాను కదండి. ఒక ఆడదాని లైఫ్లో 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో అన్నీ మీకు తెలుసు, కానీ అది స్పష్టంగా మేము చూపిస్తున్నాం. అవునండి, అది చూసి ఒక ఆడదానికి ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయో అవన్నీ ఈ వెన్నెలమ్మ ఎలా బాధపడుతుందో అవన్నీ మీరు చూసి ఆదరించి మా వెన్నెలమ్మ యూనిట్ని అందరినీ తృప్తిపరుస్తాననుకుంటున్నాను. దీంట్లో నేను ఒక్కదాన్నే కాదండి, నా పేరగా భానుచంద్ర గారు, శరత్ బాబు గారు కూడా నటిస్తున్నారు. ఈ వెన్నెలమ్మ కథని చెప్పినందుకు మా డైరెక్టర్ గారు చెప్పినప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఈ ఓల్డ్ గెటప్ అది చేయాలా అని. కాకపోతే తర్వాత భానుచంద్ర గారు నన్ను ఒప్పించి, లేదు నువ్వు ఓల్డ్ గెటప్లో ఉండిపోవు, దీంట్లో చేయటానికి చాలా అవకాశం ఉంది నీకు పర్ఫార్మెన్స్ చేయటానికి, నువ్వు తప్పకుండా చేస్తున్నావు అని చెప్పారు. ఉంటాను.